నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కొంతమందిని చూస్తూ ఉంటాము. అప్పటిదాకా వాళ్ళ జీవితం ఒకటి. ఒక్కసారిగా మరి మహర్దశలు మారతాయో లేకపోతే ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కసారిగా గ్రాఫ్ అట్లా వెళ్ళిపోతుంది. చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సంతోషం కూడా అనిపిస్తుంది. ఎవరైనా బాగుండాలనే కదా మనం కోరుకోవాలి. కింగ్స్ లాగా మారిపోతారు ఒక్కసారిగా. ఏం మహర్జాతకుడురా అని అంటుంటారు. లేదంటే సామాన్యులు అనే మాట ఏంటంటే శుక్ర మహర్దశ వచ్చి ఉంటుంది, అందుకే ఆ స్టేజ్ కు వెళ్ళిపోయారు అని కూడా అంటుంటారు. మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి మేడం, ఎవరి జీవితాలు అట్లా మారే పరిస్థితి ఉంటుంది? అసలు మాకు ఈ జాతకాలన్నీ పక్కన పెట్టేసి ఏదైనా ఒక పరిహారం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా? చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మన తెలుగులో వచ్చి రావి చెట్టు చెప్తాం కదా. సో రావి చెట్టు అంటే రావి ఆకులో దీపం పెట్టవచ్చు. అయితే ఇక్కడ తమిళ్లో వచ్చి అరస మరం అంటారు దాన్ని. అరసన్ అంటే కింగ్, అంటే రాజులాగా ఉండేదన్నమాట. కృష్ణ పరమాత్మ కూడా చూడండి అసలు దాంట్లోనే ఉంటాడు కదా. అంటే ఆయన ఎప్పుడు రాజువే, ఆయన చెప్పాల్సిందంటే. అయితే చాలా మందికి ఏంటంటే రాగి చెట్టు చుట్టూ తిరగమని చెప్తూ ఉంటారు. అంటే మనకు ఆ వైబ్రేషన్, ఆ దేవుడు జనరల్ గా చెప్పాలంటే అది చుట్టూ తిరిగేటప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ మనకు బాడీలో వస్తూ ఉంటది. కొంతమంది పుత్ర దోషం ఉన్న వాళ్ళు చుట్టూ తిరిగి అంటే పూజలు చేసుకుంటూ వస్తారు. త్రిమూర్తులు కూడా రావి చెట్టులో ఉంటారు అని చెప్తూ ఉంటారు. అవును, ఎందుకంటే అది పేరే చూడండి, అరస మరం అంటేనే రాజు లాంటి బతుకు, అంటే వాళ్ళకి అలానే ఉంటుంది లైఫ్ కూడా. నాకు చాలా అదే 20 years బ్యాక్ ఒక రాగి చెట్లో పెద్ద సర్పం బయట అట్లనే పైన తిరిగి పైనుంచి అట్లా మనకు ఆ సర్పం అంటే పడం ఇట్లా చేస్తాయి కదా, అంటే పడగ ఇట్లా. అప్పుడు అక్కడ నుంచి బ్లెస్సింగ్స్ చేస్తుంది అనమాట. నేను మంచి ఇదిగా నిద్రపోతున్నా, భయపడిపోయాను. అసలు బాగా తెలుస్తుంది నాకు ఎంత కళలో. అసలు అవి రాగి చెట్టు అంటేనే నాకు ఇది అప్పట్లో అంత దీని గురించి ఐడియా లేదు కాబట్టి ఒక గుడి దగ్గర ఒక పంతులు ఉంటారు, అక్కడ వెళ్ళి చూడమని చెప్పాను. నాకు ఇలా డ్రీమ్ వచ్చింది, అసలు ఎందుకు అట్లా వచ్చింది తెలియదు అట్లా. అయితే వెళ్ళిన తర్వాత తను ఫుల్ చదివి చెప్పిండు, అసలు రాజులాగా బతుకుతావమ్మా అట్లా అని చెప్పి, అసలు అంత మంచిగా ఉంటారు, దానివల్ల మీకు ఆ కళ వచ్చింది అనేసి. తర్వాత చాలా సంతోషం. నిజంగానే ఆయన అయిపోయింది 25 years దగ్గర ఉండొచ్చు. సో నేను ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనకేమి కొదవలే, మంచిగా ఉన్నాం. 100%. సో అలానే రాగి చెట్టు అంటేనే చాలా మందులకు దేవుడు శక్తి అక్కడ కంపల్సరీ వైబ్రేషన్ ఉంటది. ఎక్కువ చూసారంటే తమిళనాడులో ప్రతి ఒక్క రాగి చెట్టు కింద వినాయకుడి విగ్రహం పెట్టి పెడతారు. దాన్ని అరస మరతు పిల్లయ్యర్ని అంటారు. అంటే ఆ చెట్టు కింద ఉన్న వినాయకుడు. ఎప్పుడైనా ఎవరికైనా అసలు పెళ్లి విషయం డిలే అవుతుంది అంటానో, లేదు వాళ్ళకి జాతక రీతిగా అసలు వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతున్నా, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ వినాయకుడికి దీపం వెళ్ళి పెట్టేసి తర్వాత ప్రదక్షిణం చేసుకుని రమ్మని చెప్తారు. కానీ మనం ఒకవేళ వెళ్ళలేదు, అయితే రాగి ఆకు ఉంది కదా, రావి ఆకు ఉంటుంది చూడండి, దాన్ని తెచ్చి మనం దీపం పెట్టవచ్చు. అయితే ప్రమిదితో పెట్టాలి. సో దానికి పర్టికులర్ గా వాళ్ళ జాతక రీతిగా కొన్ని టైమింగ్స్ చూసుకోవచ్చు. వాళ్ళకి మంచి యోగం ఇచ్చే టైమింగ్ ఏం తినేసి, లేదు కామన్ గా చేసేవాళ్ళు అట్లానంటే ఎప్పుడు మంచిగా మనకు ఐశ్వర్యం కావాలి అట్లానంటే శుక్రహోర ఉంటుంది. శుక్రహోర రోజు ఉంటుంది. కానీ ఏంటంటే శుక్రవారం రోజు సో ఆ ఆకు తెంపి, అంటే అంత ముందుగానే తెచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో శుక్రహోర ఉంటుంది. అప్పుడు రాగి ఆకు ఏంటంటే ఆ రావి ఆకు తెచ్చుకొని దాన్ని వాటర్లో వేసి మంచిగా కడిగేసి దాంట్లో గంధం కుంకుమ బొట్టు పెట్టేసి, తర్వాత స్వామి వారి ఇంట్లో వచ్చి మన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఫోటో ఉంటే సో అమ్మవారు ఫోటో చూసినట్టుగా దీపం వెలిగించాలన్నమాట. దాంట్లో ప్రమిదితో కూడా మంచిగా బొట్టు పెట్టేసి అలా వెలిగించిన అంటే మన ఇంట్లో ఉన్నది దీపాలు ఉంటాయి, అది వెలిగించకూడదు. సో మట్టి ప్రమిదలోనే వెలిగించాలా మేడం? అది లేదా ఆల్రెడీ ఇంట్లో ఉన్నదైనా వాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, అయితే మట్టి ప్రమిదగా ఉండాలి. ఓకే, సో అలా పెట్టేసుకొని దాని తర్వాత ఏంటంటే స్వామి వారిని మంత్రం, అంటే అమ్మవారు మహాలక్ష్మి మంత్రం చదువుకుంటూ తర్వాత విష్ణుమూర్తి చదువుకుంటూ మనకు ఏమేమి ఐశ్వర్యం కావాలో మనం కోరుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా కష్టాలు పడుతున్నాము, రాజు లాంటి లైఫ్ లేకపోయినా అట్లీస్ట్ మంచిగా ఉండేదానికి అవకాశం ఇవ్వమని చెప్పినా అడగవచ్చు. ఖచ్చితంగా అందరూ రాజుగా అయిపోతే ఏం ఉండదు, బట్ అయితే కానీ అలా యోగం ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అన్నీ ఉంటుంది కదండి, కొంతమందికి ఏంటంటే అసలు కష్టాలు అనేది తెలియదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి, అది రాజయోగం ఉండే జాతకాలు ఉంటుంది. అట్లీస్ట్ మనం అలా కోరుకోవచ్చు.
రాజయోగం ఉండాలి అట్లా అని చెప్పి కోరుకొని ఆ అమ్మవారి దగ్గర మనం మంచిగా సంకల్పం పెట్టుకొని ఇవి దీపం వచ్చి 6 శుక్రవారాలు ఆ శుక్ర హోర టైమింగ్ లో వెలిగిస్తే మంచిది. ఇది వచ్చి జెంట్స్ అయినా వెలిగించవచ్చు, లేడీస్ కూడా వెలిగించవచ్చు, ఏం తప్పలేదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏదైనా మంత్లీ పీరియడ్స్ టైం ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుంది అంటే నెక్స్ట్ వీక్ వెలిగించుకోవచ్చు. కానీ 6 శుక్రవారం కంటిన్యూస్ గా చేయాలి, కంప్లీట్ చేయాలి. అవును, చేస్తే మార్పు వస్తుంది. మార్పు వస్తుంది. కొంతమంది ఏంటంటే అలాంటి టైమింగ్ లో ఎవరినో చనిపోతే అక్కడికి వెళ్ళకూడదు. తర్వాత ఎందుకంటే ఈ పూజలు వాళ్ళు కంటిన్యూగా 6 శుక్రవారాలు చేస్తున్నారు కాబట్టి మధ్యలో వేరే ఎవరినో మెచ్యూర్ ఫంక్షన్ అలాంటి దానికి అంతా వెళ్ళకూడదు. సో ఇదంతా కొంచెం అవన్నీ మెచ్యూర్ ఫంక్షన్ కి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఇవి నిష్ఠగా చేసి వాళ్ళకు దేవుడికి కోరిక పెట్టుకొని చేస్తాం అనుకోండి 6 శుక్రవారాలు. 6 శుక్రవారాల లోపలనే వాళ్ళు అనుకున్న పనులు కూడా అయితాయి కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఇది చేస్తే మంచిది. అప్పుడు మరి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ 6 శుక్రవారాలు చేయొచ్చా మేడం? అట్లా చేయకూడదు. అంటే ఇప్పుడు సూతకం అంటే మన 16 రోజులు, ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయి 16 రోజుల తర్వాత చేయవచ్చు. 1 year వరకు చేయకూడదు కాదు. ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే 1 year దాకా మన ఇంట్లో ఏది అసలు చేయకూడదు, అట్లా అని పూజ దీపం కూడా బెటర్ కొంతమంది. కానీ అసలు అది తప్పు. ఒక విషయం చెప్పాలంటే ఒక క్లయింట్ మన దగ్గర వచ్చారు ఫారిన్ నుంచి. తను ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారని, తర్వాత వీళ్ళకి కార్యాలు అయింది అంటే 16 రోజులు అయిపోతే వెళ్ళాలి కదా. తను యుఎస్ వెళ్తాం అనుకుని మళ్ళీ ట్రై చేస్తుంటే అసలు తనకి వీసా రావట్లేదు. చాలా ప్రాబ్లం. నేను ఒక్కటే అన్నాను, మీరు ఎంత ట్రై చేసినా ఇప్పుడు వెళ్ళలేదు, పూజలు చేయకూడదండి మేము 1 year దాకా, ఇప్పుడు కొరి పెట్టాను కదన్నారు. అట్లా కాదు, దేవుడి పూజలు చేసుకోవచ్చాము, పార్టీలు ఫంక్షన్ లేదా 1 year దాకా చేసుకోవద్దు. ఎందుకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఆ కాలంలో చెప్పెట్టారని చెప్పి నేను ఇలా చెప్పాను. రైట్. సో తర్వాత తను ఏంటంటే సరే మేడం మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతాను చెప్తే 3వ రోజే తనకి వీసా వచ్చింది, వెళ్ళింది ఆయన. ఎందుకంటే యాక్చువల్ గా అక్కడ తన తొందరగా ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ వైఫ్ వచ్చి 9th month రన్నింగ్ కన్సీవ్ అయి ఉన్నది ఆ అమ్మాయి. సో అప్పుడు ఏమైతుందంటే తనకు ప్రాబ్లం అవుతుంది, అక్కడ చూసుకోవడానికి లేదు. అందుకే ఏడుస్తుండ ఆయన, తొందరగా వెళ్ళాలి, ఎవరు లేదు, నేను వెళ్ళాలి అట్లా అని చెప్పి. నేను అన్నాను, నువ్వు ఇలా ఉంటే అసలు ఏం పూజ చేసుకోకపోయినా కష్టమే కదా. కరెక్ట్. వాళ్ళ ఇంట్లో ఏంటంటే 1 year దాకా దీపం వెలిగించకూడదని చెప్పారని చెప్పేసి ఇది చాలా మందికి అది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు 16 రోజులు అయిపోయిందంటేనే ఈ దీపాలు వెలిగించవచ్చు అండి. దాని గురించి మనం చెప్పడం వచ్చాము. సో ఇది వచ్చి ఇంట్లో మూత పెట్టేసి ఉంటే నువ్వు దీపం వెలిగించకుండా ఉంటుందా, నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటది 16 రోజులు అయితే. ఎందుకంటే 16 రోజులు ఎందుకు చెప్తామంటే వాళ్ళ ఆత్మ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళే టైమింగ్ లో పూజలు చేయకూడదు. సో దాని వల్ల చెప్పెట్టారు. రైట్, ఇది ఒక రీజన్. అయితే ఇంకొకటి మేడం, ఈ శుక్రవారాలు దీపాలు పెట్టినప్పుడు ఇంకేమైనా నియమాలు పాటించాలంటే నాన్ వెజ్ తినకపోవటం, తల స్నానం చేయడం, ఇటువంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా. ఎందుకంటే ఒక పూజ మనం ఫాలో అవుతామంటే ఇప్పుడు జెంట్స్ పూజ దీపం పెడతారు అనుకోండి, కానీ భార్యకు ఆ టైమింగ్ లో పీరియడ్స్ ఉంటే కూడా చేయకూడదు. ఓకేనా. ఇంకొకటి బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు. ఒక్క రోజు 6 వారాలు ఒక్క రోజు. తర్వాత నాన్ వెజ్ అస్సలు తినకూడదు. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఎవరైనా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, బయట వాళ్ళు ఎవరో ఇంటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదన్నా ఇంట్లో కూడా వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చే పని అమ్మ కూడా పీరియడ్స్ టైం ఉంటే అసలు వద్దని చెప్పేవాళ్ళం, ఒక 4-5 రోజులు అట్లా. కొంచెం అంత నిష్ఠగా ఉండి పెట్టాలి. ఇది దీపం కూడా చూసారంటే నెయ్యి దీపం వెలిగించడం ఇంకా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది నెయ్యి దీపమే వెలిగించాలి. సో అలా వెలిగిస్తే మంచిది అనమాట. అయితే గుడికి వెళ్ళి అక్కడ ఒకవేళ రాగి చెట్టు చుట్టూ తిరుగుతారు చూడండి, అది వాళ్ళకి దగ్గర ఉంటే వెళ్ళొచ్చు. అది ఒక 3 వారాలు అట్లా వెళ్ళి తర్వాత ఏంటంటే జనరల్ గా 3 చుట్టూ ప్రదక్షిణం చేసుకుని 6 శుక్రవారాలు వెళ్ళవచ్చాము, లేదు 3 వారాలే వెళ్ళడానికి వీలైతుందంటే వెళ్ళవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అద్భుతం మేడం. నైవేద్యం ఏమైనా ప్రత్యేకంగా పెట్టాలా అమ్మవారికి? అమ్మవారికి ఎప్పుడైనా కానీ ప్రసాదం అంటే స్వీట్ అట్లా పెట్టాలి. సో అది మనం ఒకవేళ చక్కెర పొంగల్ చేసినా పెట్టవచ్చు, సరిపోతుంది. అంటే ప్రసాదం పెట్టి ఒక హారతి ఇచ్చి ఒక 20 minutes తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి ప్రసాదం. అద్భుతం మేడం, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు, మంచి రెమెడీ ఇచ్చారు. డెఫినెట్ గా ఈ ఎటువంటి జాతకమైనా ఉండనివ్వండి, దాన్ని అంతా పక్కన పడేసి ఒక్క 6 వారాలు అమ్మవారికి డెఫినెట్ గా ఇలా వేడుకుని రాజాల్లాగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు మేడం. కృతజ్ఞతలు. నమస్కారం మేడం. నమస్కారం అండి.